మర్రిపాడు మండలం భీమవరం వడ్డెపాలెం గ్రామంలో స్కూల్ పిల్లలకు ఇక్కడే చదువు చెప్పాలని పిల్లల పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ శాతం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న తరుణంలో సుమారు కిలోమీటర్ల దూరంలో పిల్లల్ని తీసుకురావాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే భీమవరం వడ్డెపాలెంలో గత 50 సంవత్సరాల నుంచి ప్రాథమిక పాఠశాల మా గ్రామంలో ఉంది. పూర్వం విద్యార్థులు ఆ బడిలో చదువుకొని ఉన్నత స్థాయిలో ఉన్నారు. కానీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3-4 తరగతులు విద్యార్థుల్ని నడుమూరుకు పోవాలని స్కూల్ మేడం చెప్పారు. కానీ మేము రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. సుమారు కిలోమీటర్ దూరం పిల్లలను తీసుకుని పోయే పరిస్థితి లేదని, మాకు మా ఊరిలోనే బడి కావాలని, మేము దీనికోసం ఎంత దూరమైనా వెళ్తామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా బడిలో 12 మంది పిల్లలు ఉంటే బడిని వేరే చోటికి ఎందుకు మారుస్తున్నారని విద్యార్థులు, తల్లిదండ్రులు వడ్డెపాలెం గ్రామం ప్రాథమిక పాఠశాల నందు నిరసన తెలుపుతూ మా బడి మాకు కావాలని అంటున్నారు. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.